యజ్ఞోపవీతం మాసిపోయి ముళ్ళు పడిపోయి దారాలు చుట్టుకుపోయి చిక్కులతోటి చిరిగిపోయి తెగిపోయి పెరిగిపోయి నానిపోయి చివికిపోయి అలా ఉండకూడదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అది పరమ పవిత్రం. దాన్ని చక్కగా పోషించుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవాలి. అసలు యజ్ఞోపవీతమే తీసేసే మహాత్ములకు నమస్కారం. యజ్ఞోపవీతం అంత గొప్పది, బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు. అదే గృహస్థ అనుకోండి, పైన ఉత్తరీయం వేసుకోవాలి, పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు. దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే, గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా, పూజ చేస్తున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించిన బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి ఉండకూడదు. గుండె పరమేశ్వరుడికి కనపడాలి. అందుకని ఉత్తరీయం వేసి కూర్చుంటారు.